హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను రాత్రి మిగిలిన చపాతీలతోటి చిన్న టిఫిన్ అయితే చేయబోతున్నానండి. అది ఎలా చేస్తాననేది అయితే మీకు చూపిస్తాను. చాలామంది చపాతీలు మిగిలిపోతున్నాయని బాధపడుతుంటారండి. నేనైతే ఇలా వెరైటీగా ట్రై చేశాను. ముందుగా ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి. ఇట్లాంటి డబ్బాలు పోసినని మాత్రం ఏమనుకోకండి, విలేజెస్లో అలాగే చేస్తారండి. ముందుగా అయితే ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కిందండి. తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నానండి. వాటిని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి, పచ్చిదనం లేకుండా. తర్వాత అయితే గుడ్డుని అయితే కొట్టుకుంటున్నానండి. 2 గుడ్లు తీసుకున్నానండి నేను. 2 గుడ్లు కొట్టేసుకుంటున్నానండి. 2 చపాతీలు ఉన్నాయి, 2 గుడ్లు కొట్టాను నేను. మీకు వీడియో చూపించడానికని 2 చపాతీలతో చేస్తున్నానండి. చూడండి, గుడ్డు పొరుటులాగా ఎలా వస్తుందో అలాగా వేపుకోవాలన్నమాట. ఉప్పు, పసుపు, కారం, ఇది వచ్చి ధనియాల పౌడర్ అనమాట. ఇవైతే వేసానండి. నీసు వాసన లేకుండా చేస్తుంది ధనియా పౌడరు, అందుకని వేసుకున్నాను. నేనైతే మిగిలిన చపాతీలని ఇలా ముక్కలుగా చేసుకుంటున్నానండి. చాలామందికి తెలుసండి, కానీ కొంతమంది తెలియని వారి కోసం అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా ముక్కలు చేసుకున్న తర్వాత వాటిని కారం వాసన పోయిన తర్వాత ఈ ముక్కలన్నిటిని దాంట్లో అయితే వేసేసుకుంటున్నానండి. బాగా రోస్ట్ చేసేసుకోవాలండి, పచ్చిదనం లేకుండా. కొంచెం ఆయిల్ అంతా, కారం అదంతా పట్టేంత వరకు చపాతీని బాగా రోస్ట్ చేసుకుంటున్నాను, కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు. అదిగోండి, చూడండి, కొంచెం క్రిస్పీగా వచ్చింది. తర్వాత అయితే గ్యాస్ కట్టేస్తున్నాను, అంత ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు చపాతీ కాకుండా దాని మీద ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక నిమ్మకాయ ముక్కను కూడా నేను పిండుకుంటున్నానండి. ఈరోజు మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఈ విధంగా చేసి పెట్టానండి. ఇద్దరికి సరిపోదని కొంచెం గోధుమ రవ్వ ఉప్మా కూడా చేశానండి. అది ఇది అంతా సరిపోతుంది మాకు ఈరోజు. ఎప్పుడైనా ఇలాగ సాయంత్రం పూట స్నాక్స్ రూపంలో కూడా పిల్లలకి చేసి పెట్టచ్చండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఎప్పుడైనా మీకు చపాతీలు మిగిలిపోతాయి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. వీడియో చూసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మేము ముందుంటానండి. అందరికీ నమస్కారం.